అనేక చిక్కుముడులతో నింపబడినది. దేవుడి యందు విశ్వాసం ఉంచడానికి ఎంత మాత్రము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు. దినమెల్లా కూడా ఆయన చేతులు చాచి నువ్వు ఆయన దగ్గరికి వస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, విశ్వాసం ఎలా ఉండాలట, ఎలాంటిదట? ఈరోజు మనం ఒక కార్యము చూడాలని మనకు ఒక ఉద్దేశము, మన కుటుంబంలో మన కుమార్తెకో మన కుమారుడికో వివాహం జరగాలని ఒక తలంపు నీలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలట? దేవుడు పాదాలు పట్టుకొని ప్రభువు మన పట్ల గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ ఆయన ఉన్నాడని నమ్మి తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, సర్వోన్నత స్థలములలో నివాసం ఉంటున్నటువంటి మన ప్రభువు ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి వెదకి ఆయన పాదాలు పట్టుకొని అడిగిన వారికి ఆయన ఫలం దయచేవాడు కదా. ప్రియ దేవుడి సంగమా, మనం ఎలాంటి ఫలాలు అడుగుతున్నాం? మనం ఎలాంటి ఫలాలు కోరుకుంటున్నాం? మనము ఫలభరితమైనటువంటి జీవితంలో మన జీవితం గడుపుతున్నదా? మనం అడిగిన వాటిని పొందుకోగలుగుతున్నామా? ఒకవేళ పొందుకున్నట్లయితే దానికి కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం మన ఎదుట ఉన్నది. ప్రియ దేవుడి సంగమా, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవమా. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా జాగ్రత్తగా మీరు స్పష్టంగా వాక్యాలను అర్థం చేసుకోండి. దయచేసి మంచి శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు ఎందుకో మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని బలమైనటువంటి విశ్వాసులుగా ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక మనుషులను ఇక్కడికి నడిపించి మిమ్మల్ని బలవంతులుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా, దేవుడి సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు నాతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మంచి ఎంత శ్రేష్టమైన వర్తమానాలు వినిపించబడుతున్నాయో మీరు గమనిస్తున్నారో లేదో. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనము రక్షింపబడి ఉన్నాము. దేవుడి సన్నిధిలో విశ్వాసులుగా మనము ఈ లోకంలో మనుషులందరూ కూడా మనల్ని హేళన చేసి, గేలు చేసి, మనల్ని అపాసపాలు చేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ మనమందరము కూడా దేవుడి సన్నిధిలో ఇలాగ నిలబడటము దేవుడి కృపే. దేవుడి కృపే లేకపోతే, దేవుడి యొక్క సన్నిధి కనుక ఇలాగ మీకు తోడుగా ఉండకపోతే పరిస్థితులు ఎలాగ ఉండేయో గత ఒక 5-6 సంవత్సరాల క్రితం వెనక్కి పోతే మనల్ని మనం చూసుకోవచ్చు. ఇంకా అంతకంటే ముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం కనుక మనము ఆలోచించుకున్నట్లయితే మన జీవిత ప్రయాణం ఎలాంటి స్థితిలో ఉంది, మనం ఎలాంటి స్థితిలో బ్రతికేవారమో, మన విశ్వాసము ఎలాగా కనపరచబడేదో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి పౌలు ఇదిగో మీకు తెలియజేయనిది ఏంటో తెలుసా, మీరు విశ్వాసంగా రక్షింపబడి ఉన్నారని చెప్పడానికి ఇది మీ వలన కలిగినది కాదు, మీరు విశ్వాసం ద్వారా నిలబడినది కాదు, మిమ్మల్ని బట్టి ఇక్కడ జరిగించింది కాదు. మీరు ఇలాగ మందిరంలో ఉండడం అనేది, మీరు దేవుడి సన్నిధిలో రక్షింపబడి ఉన్నారనే సత్యము ఇది మీ వలన పొందినది కాదు, దేవుడు ఏర్పాటు చేసినది. ఇది దేవుడి వరమే కాబట్టి, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం కాబట్టి మీరు ఇలాగ దేవుడి సన్నిధిలో ఉండగలిగారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, మనల్ని మనము ఒకసారి గమనించుకోవాలి. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడిన వాడి యొక్క నిజస్వరూపం ఎదురు చూడాలి. 30 ఏళ్ళు మనము దరిద్రాన్ని అనుభవించాము. 30 సంవత్సరాలు తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి
పనికి రాని వ్యర్థమైన జీవితం గడిపాం కదా. మరి ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉన్నాం కాబట్టి ఎదురు చూడాలి. అయ్యా, గడిచిన 30 ఏళ్ళు మా ఇష్టానుసారంగా బ్రతికాం కదా, నువ్వెప్పుడు మమ్మల్ని దర్శిస్తే, నువ్వెప్పుడు మా పట్ల కృప చూపిస్తే, నువ్వెప్పుడు మమ్మల్ని నీ సన్నిధిలోకి పిలుచుకొని మమ్మల్ని భాగ్యవంతులుగా, ఆశీర్వాదవంతులుగా, మమ్మల్ని దీవెనకరమైన వ్యక్తులుగా మారుస్తావు, అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టము. యాకోబు ఎలాగ ప్రార్థించాడట? యాకోబు ఎలాగ ప్రార్థించాడు? రాత్రికాలం అంతా ప్రార్థన చేసుకొని, ప్రభువా నీవు వచ్చి నువ్వు కనబడితే నీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నీ పాదాలు విడిచిపెట్టను అని ఎంతగా విజ్ఞాపన చేశాడో దేవుడి సన్నిధిలో మనం కూడా ఎదురు చూడాలి. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిశ్చయస్వరూపమును అదృష్టమైనవి ఉన్నవరకు రుజువై ఉన్నాయని దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందితిరి. ఎదురు చూడాలి, దేవుడి సన్నిధిలో ఎదురు చూడాలి. మనం ఎప్పుడైనా మరి పిల్లలు లేని వారు పిల్లల్ని కనాలంటే ప్రార్థన చేసుకోండి. మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు దీవెనకరమైన పరిస్థితులు ఇస్తాడని కానీ ప్రార్థన చేయగానే అబ్బాయో అమ్మాయి వస్తాడా? ఎన్ని రోజులు పడుతుంది? 9 నెలలు 9 మాసాలు మోసి కష్టపడి కన్నీరు కార్చి ఆపదలు అన్నిటిని భరించినప్పుడు అప్పుడు కదా కుమార్తె దేవుడు ఆ పిల్లడు బయటకు వచ్చినప్పుడు హాస్పిటల్లో వారి సంతోషాలు ఎలా ఉంటాయో అక్కడ చూడాలి. ప్రతి మనిషి హృదయంలో ఒక 4-5 సంవత్సరాలు పిల్లలు లేని కుటుంబము, ఒక 10 సంవత్సరాలు పిల్లలు లేని కుటుంబంలో దేవుడు దయచేసి ఒక కుమార్తెను దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తే ఆ కుటుంబంలో సంతోషాలు ఎలా ఉంటాయో ఆ సందర్భము అక్కడ ఆ బాబు మరి ప్రసవ వేదనలో ఉన్న తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో కన్నులారా చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, దేవుడు